ఆస్తి గలవాడు తన ఆస్తిని దాసి పెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. మనం తల్లి గర్భం నుంచి ఎలా వచ్చామండి? దిగంబరిగా వచ్చాం. మంచి డ్రెస్ వేసుకుని, ఏమండి, చెవిదిద్దులు పెట్టుకుని, ముక్కు పొడకలు పెట్టుకుని, చేతికి బ్రాస్లెట్ వేసుకుని, అండ్ మెడలో చైన్ వేసుకుని వచ్చామా? ప్రతి ఒక్కరు దిగంబరిగానే వచ్చాం. చనిపోయేటప్పుడు ఎలాగెళ్తాం చెప్పండి? చనిపోయేటప్పుడు నువ్వు ప్రేమతో చేయించుకున్న బ్రాస్లెట్ ఉన్నా, ముక్కు పొడకలున్నా, చెవిదిద్దులున్నా, నెక్లెస్లున్నా, అమ్మో ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు వీళ్ళు అని సమాధి చేసేవాళ్ళు అయితే సమాధి పెట్టిలోనో, దహనం చేసేవాళ్ళు అయితే దహన సంస్కారాల్లోనో ఒకవేళ వాటిని వేసేస్తారండి. ఏ బుద్ధున్న వాళ్ళైనా అలా చేస్తారా? ఎవరైనా చేస్తారా అసలు? మీరు సంపాదించినయే కదా. మీతో పాటు వాటిని కూడా పాతి పెట్టేసో దహనం చేసో చేస్తారా? చేయరు కదా. ఇది జగమెరిగిన సత్యం కదా. మరి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుని పోవు. ఈ మధ్యలో నీకు ఎందుకు ఈ స్వార్థపూరితమైనటువంటి ఈ ఆలోచనలు? పైన దేవుని వాక్యం వినే కనీసం నీకైనా బుద్ధి జ్ఞానం ఉంటే బ్రతికినంత కాలంలో నీకు తినడానికి, నువ్వు అనుభవించటానికి అన్నీ ఉన్నాయి అనుకుని సంతృప్తి పడిన తర్వాత నీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి, నాకు ఇంకా దాచుకునేంత పరిస్థితి ఉంది అనుకుంటావు చూసావు. అలాంటి సమయంలో నీకు ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా కనపడితే నీకు చేతనైన సహాయం చేయడం నేర్చుకో. లేదా ఒకరోజు అన్నీ పోతాయి. నీకు అన్నీ ఉండగా నీవు కనికరం చూపలేదు చూసావు, అది మాత్రం దేవుడు రికార్డ్ చేస్తారు. లేదా ఏ సమస్య లేదు, నీకేమీ లేనప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు కదా. కానీ ఉన్నాయి, ఉండి కూడా నీకు చేసే మనసు లేదు చూసావు, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. వాక్యం చెప్తుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందునని వాక్యం చెప్తుంది. మరి కనీసం మనిషిగా పుట్టిన మనిషిగా పుట్టావు కదా. నీవు ఏదైనా కష్టంలో ఉంటే ఎవరో ఒకరు సహాయం చేయాలనుకుంటావే, మరి ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయాలనుకోవట్లేదు? నువ్వు మనిషివా కాదా? మానవత్వం అనేది కనీసం కొంతలో కొంతైనా ఉండాలి. అంతా చేయనక్కర్లేదు, నువ్వు కొంత చేయి. ఎవరికో 100 రూపాయలు నిన్ను అడిగారు, ఆ టైంలో నీ దగ్గర 100 రూపాయలు లేవు, 50 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అంటే 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఏమి ఇచ్చానని 50 రూపాయలు ఇచ్చావు. అదే ఎక్కువ వాళ్ళకి. ఇంకో 50 ఎవరో ఒకరి ద్వారా సహాయం పొందుతారు. ఆ టైంలో నీ సహాయం ఎంత అవసరమో నీకు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుసు. 10 రూపాయలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు మీలో చాలామంది కలిగి ఉండొచ్చు. ఒకానొకప్పుడు మీకు 10 రూపాయల విలువ తెలిసి ఉండొచ్చు. కానీ ఆ 10 రూపాయల సహాయం ఇతరులకి చేస్తే నువ్వెంత దీవించబడతావు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి దిగంబరిగానే పంపించారు. మరలా మనం తిరిగి వెళ్ళేటప్పుడు దిగంబరిగానే వెళ్ళాలి. మనకి ఎంత విలువైన వస్త్రాలున్నా బట్టలు వేసుకుని వెళ్ళటానికి ఏం లేదు, దిగంబరిగానే వెళ్ళాలి. మన బట్టలన్నీ సర్దుకుని నా సూట్ కేసో నా బ్యాగ్ నాతో పంపించేయమని అంటామా? నేను సంపాదించిన పొలము, స్థలము, బంగారం, డబ్బు అంతా నాది నాకు ఇచ్చేయండి అని అంటామా? నువ్వెంత సంపాదించినా నువ్వేమీ లేని వ్యక్తిగానే పోవాలి. అలాంటప్పుడు భూమి మీద బ్రతికినంతకాలం బడాయి ఎందుకండి? మూర్ఖత్వం ఎందుకండి? స్వార్థం ఎందుకండి? మనం బ్రతికినంతకాలం మంచి పనులు చేయటం ద్వారా, మానవత్వాన్ని మనం చాటుకోవటం ద్వారా దేవుని రికార్డులో, దేవుని గ్రంథంలో నీ మంచి వ్యక్తిత్వం గురించి ప్రశంస అక్కడ రాయబడుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ ఏ మంచి కార్యాలు చేసావో వాటన్నిటిని గురించి దేవుడు రాయిస్తారు. ఇంకా అదే ప్రసంగిలో చూడండి, 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చూడండి, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వార్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. నువ్వు ప్రయాసపడుతున్నావు,
నీ తర్వాత ఎవరికో కష్టపడిన వాళ్ళకి ఇస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా కష్టపడనేది ఎవరో పొందుకుంటారు, కష్టపడ్డా నువ్వు. కానీ నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం నువ్వు పొందుకోవాలంటే, నీ క్రియలు నీతో పాటు పరలోకం రావాలంటే, నువ్వు కష్టపడిన దాంట్లో ఇతరులకి సహాయం చేసినప్పుడు మాత్రమే నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం పరలోకంలో దొరుకుతుంది. నేను ఈ లోకంలో సంపాదించేసి నా వెనకాలకి మిగిలి చేశానులే అని తృప్తి పడుతున్నావు. కానీ నువ్వు ఒక మంచి పని కూడా చేయకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరి మీద కనికర పడకుండా, నీకు నువ్వు సంపాదించేశాను అనుకుని, నా వెనకాలోకి ఉంచేశాను అనుకుని, పరలోకంలో నీ కొరకు సాక్ష్యం ఇవ్వవలసిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఒక్కడు కూడా చేయకుండా స్వార్థంగా బ్రతికి వెనకాలోకి వదిలిపెట్టేశావు. కానీ నీకేమైనా ప్రయోజనం ఉందా? పరలోకంలో నీతో వచ్చేవేంటి? మంచి క్రియలు, సత్క్రియలు. కనీసం నీ ఇంటి వారికి కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ, కష్టపడేవారికి, శ్రమ పడేవారికి, ఇబ్బందులు పడేవారికి, దుఃఖంలో ఉండేవారికి నువ్వు ఏమీ చేయకుండా కూడబెట్టి ఎవరికో అప్పగించావు. వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. కానీ నువ్వు సంపాదించిన దాని వలన నీకేమైనా ప్రయోజనం ఉంటుందా? జీవితాంతం కష్టపడ్డావు, ఏదో సంపాదించాననే తృప్తి పడ్డావు. చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, నువ్వు భూమి మీద బ్రతికినంతకాలం ఎవరికైనా ఏదైనా మేలు చేసావా? ఎవరికైనా కష్టంలో ఆదుకున్నావా? సహాయం చేసావా అని దేవుడు అడుగుతాడు. అలాంటివి ఏం చేయలేదు, నాకు అవసరం లేదు, నేను ఎందుకు చేయాలి అని అంటే గనక అప్పుడు దేవుడు చెప్తారు, అలాగా సర్లైతే కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందును. మీకు ఒక విషయం తెలుసా? అద్భుతమైన విషయం ఇది. ధనవంతుడు లాజరు, ఆ సందర్భంలో ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు? తన కళ్ళ ముందు లాజరు తినటానికి తిండి లేదు, అతనికి కట్టుకోవడానికి వస్త్రం లేదు, శరీరంలో కురుపులు, తనకు ఉండటానికి నివాసం లేదు, ఆదరించే నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వ్యక్తి తన వాకిట పడి ఉంటే కుక్కలనైనా పెంచుతున్నాడు, కానీ ఈ కుక్కలంటోడు మనిషిని పట్టించుకోలేదండి. అరే, నీకు కుక్కల విలువ తెలిసింది కానీ మనిషి విలువ తెలియలేదా? నువ్వు మనిషివి కదా, మనిషి కంటే కుక్క ఎక్కువ నీకు. నీ దగ్గర కుక్కలు పెరుగుతున్నాయి కదా, కనీసం మనిషి కుక్కలాంటి వాడు కూడా కదా. కనీసం పట్టెడు ముద్ద ఆ మనిషికి పెట్టుంటే ఎంత ఎంత ఆదరణ పొందుండేవాడు. ఒకసారి ఆలోచించండి. అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజర్ ఉన్నాడే, ఆ లాజర్ని నా దాహం తీర్చడానికి ఒక నీటి బట్టు పంపించయ్యా అంటున్నాడు. చూసారా? భూమి మీద ఉన్నప్పుడు ఆ లాజర్ ఎవడో నీకు తెలుసా? తెలుసు. అతడు ఆకలితో అలమటించి కురుపులతో బాధపడి, నాన్న వాళ్ళు ఎవరు లేక నీ వాకట పడి ఉన్నాడే, కనీసం మనిషిగా తన్ని నువ్వు కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థం చేసుకుని ఆదరించి ఆహారం పెట్టి నీకు చేతనైన సహాయం చేసావా? ప్రియులరా, మనము చేయగలిగింది భూమి మీద ఎంతో ఉంటుంది, కానీ చేయరు చాలామంది. నువ్వు చేయగలవు, చేసే సామర్థ్యం, కెపాసిటీ దేవునికి ఇచ్చారు. కానీ నేను ఎందుకు చేయాలనే ఒక అహంకార ధోరణితో ఉండేటువంటి మూర్ఖత్వం నేను నిలబడి చేస్తుంది. జాగ్రత్త. ఇక్కడ మనం అన్ని కలిగి ఉండి, చేయగలిగి ఉండి, మనకు అవకాశం ఉండి మనం చేయకుండా నాకెందుకు అని అనుకుంటే ఇక్కడతో ఒకవేళ గడిచిపోతుందేమో, కానీ దేవుని ఎదుటి తీర్పులో నిలబడినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం సహాయపడవలసిన ఆవశ్యకత ఉంది. అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 26వ వచనం చదువుదాం చూడండి. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును, ఇదియు వ్యర్థము. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఒకవేళ నువ్వు మంచి పనులు చేయడానికి ఇష్టపడలేదనుకో, అదంతా తీసుకెళ్ళంటే ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో అలాంటి వారికి ఇస్తాడంటండి దేవుడు.
దేవుని దృష్టికి ఎవరైతే ఇష్టడుగా ఉంటారో అలాంటి వారికి ఇస్తాడంటండి దేవుడు. నువ్వు ప్రయాసపడిందంతా అలాంటి వాళ్ళ చేతిలో పెడతాడండి దేవుడు. చూసుకో మరి. అలాంటి ఎన్నో జరిగినాయి. సొలొమోను గారు కళ్ళారా చూశారు కనుక ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నష్టమే. మనము చేయవలసింది ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఆనందంగా, సంతోషంగా చేస్తే నీకు ఎంత దీవునో. నీ పిల్లలకి ఏమీ తక్కువ లేకుండా సకల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుదాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగుండుడి. ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుడేమని చెప్తున్నారంటే, అవసరమైతే నీ శత్రువు ఆకలిగా ఉన్నా సరే నువ్వు అతనికి ఆహారం పెట్టాలి, దాహం ఇవ్వాలి, వారి అవసరాలు తీర్చాలి. నాకెందుకు అనుకోవద్దు. నీకు ఆల్రెడీ వాళ్ళు కీడు చేశారు, అయితే అయ్యుండు గాక. నాకు కీడు చేశారు గనక వీళ్ళకి రెట్టింపు కీడు చేయాలి అని అనుకోవద్దు. నువ్వు వారికి మేలే చెయ్యి. అయితే వాళ్ళు ఆలోచించుకుంటారు, అరే వీళ్ళకి నేను ఎంత కీడు చేశాను, ఎంత నష్టం చేశాను. నా మీద పగ తీర్చుకోకుండా, నాకు ప్రతి కీడు చేయకుండా నాకు మేలు చేశారా. యేసు ప్రభు బిడ్డలంటే ఇంత గొప్ప మనసా. నేను శత్రువుని కదా వాళ్ళకి. శత్రువుకు కూడా మేలు చేస్తారా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు? ఎస్ అని చెప్పాలి మనం. అలాంటి క్రియలు మనం చేయాలి. మరి ఇంకా అంత ప్రేమ కలిగి ఉంటే మనం ఎవరి విషయంలోనైనా న్యాయంగానే వ్యవహరిస్తాం. ఆమెన్, హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు పంట కోతుము. ఒకసారి ఏదో మేలు చేసాం, అయిపోయిందిలే, ఇంకేం చేయక్కర్లేదు అని అనుకోవద్దు. మేలు చేయుట యందు ఎప్పుడు విసిగిపోకూడదంట. ఎన్నిసార్లైనా చేయాలి, ఎంతకాలమైనా చేయాలి, జీవితాంతం మేలు చేస్తూనే ఉండాలి. మేలు చేసుకుంటూ పోతే నీకేం మిగులుతుంది అని అంటారేమో. నీవు చేయగలిగి ఉంటేనే చెయ్యి. నీకు మేలు చేయటం అనేది మనసున్నా, చేయటానికి నీ దగ్గర ఏమి లేకపోతే నువ్వేం చేయలేవు. కానీ మేలు చేయటానికి తగినంత సామర్థ్యం నీకు ఉన్నప్పుడు చెయ్యి, ఎంతైనా చెయ్యి. దాని వలనట తగిన కాలమందు పంట కోతుము. అంటే మనం మేలు చేసే ప్రతిసారి ఒక విత్తనం విత్తుతున్నాం. మనకు అవసరమైనప్పుడు అక్కడ పంటగా మారుతుంది. అది మనం కోసుకోవటమే. నీ జీవితంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీ పంట దేవుడు రెడీగా పెడతారు ఈ భూమి మీద కూడా. నువ్వు పలానా వాళ్ళకి మేలు చేసావు, నీకు ఇప్పుడు కష్టం వచ్చింది, ఇదిగో నువ్వు చేసిన వాటన్నిటికీ ప్రతిఫలంగా నీకు ఎంత పంట ఉంచానో చూడు. ఆశీర్వాద పంట ఇది. మనము ఒకనాడు చేసేస్తాం, చేసుకుంటూ వెళ్తాం. మనకు కూడా ఎంత గొప్ప కోటీశ్వరుడికైనా, ఎంత గొప్ప వ్యక్తికైనా ఏదో టైంలో అవసరం వస్తుంది. కానీ నీకు అవసరం వచ్చే నాటికి దేవుడు నీకు అక్కడ సిద్ధం చేసి ఉంచుతారు, నీకే ఇబ్బంది కలగకుండా. ఆమేన్, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం, మన పేరే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా సాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు
తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూ నున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారమును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు శెస్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షెస్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ కోరేషు పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు అన్యుడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన మాట ప్రకారం చూడండి, అతడు ఆరాధించే దేవతలు వేరు, దేవుళ్ళు వేరు. కానీ సర్వలోకమందు ఉన్నటువంటి ఏకైక దేవుడు యూదుల దేవుడని అతడు నమ్మి విశ్వసించి ఇంతటి గొప్ప రాజ్య వైభవం ఆ దేవుడే నాకు కలిగించాడని సాక్ష్యమిస్తూ ఆ దేవుని మందిరాన్ని తిరిగి కట్టించమని దేవుడు నాకు సెలవిచ్చాడు గనుక ఆ మందిరం కట్టడానికి చెరలో ఉన్నటువంటి యూదులందరూ వెళ్ళి మీ మందిరాన్ని మీరు కట్టుకోవచ్చు. హో, నెబుకద్నెజరు కాలంలో చెరగొని తీసుకొని పోబడినటువంటి కాలంలో దేవాలయపు సంబంధమైనటువంటి బంగారం వెండి ఉపకరణములన్నీ కూడా తిరిగి మరలా ఆ దేవుని మందిరానికి ఉపయోగించాలని వాటన్నిటిని నమ్మకంగా మరలా తిరిగి ఇప్పించి మీలో ఎవరెవరైతే ప్రేరేపించబడ్డారో దేవుని మందిర పని కొరకు మీరేమేమి చేయాలని, ఏమేమి చేయగలరని, మీకున్న సామర్థ్యాన్ని బట్టి మీకు ప్రేరేపణ కలుగుతుందో వాటన్నిటిని మీరు అని చేయవలసి వారందరికీ కూడా ఒక ప్రకటన సాటింపు వేయించినప్పుడు వారందరూ కూడా అలా చేశారు, దేవుని పనిని కంప్లీట్ చేశారు. దీనికి అంతటికి గల కారణం అన్యుడైనటువంటి రాజు నాకెందుకులే అని అనుకోలేదు. దేవుని మాట అతడు ఏమాత్రం కూడా ధిక్కరించలేదు. ఒక అన్యుడైన రాజు, అన్యుడైన శతాధిపతి తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వారు మంచి మనసుతో చేసిన కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథ చరిత్రలో వారి పేర్లు లిఖించబడ్డాయి. వారి ప్రస్తావన ఇక్కడ లిఖించబడటం ఎంతో గొప్ప సంగతి. గనుక మనము దేవుడు మనకు తెలియచేసిన ప్రతి విషయంలో కూడా స్పందించగలిగే మనసు మనకుంటే చరిత్రలో మనము ఒక మంచి వ్యక్తులంగా గుర్తింపు పొంది చరిత్రలో నిలిచిపోతాం. రేపు దేవుని యొక్క సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథంలో మనం చేయవలసిన పనులన్నిటినీ మనం చేసాము గనుక అట్టి వారికి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం పొందబోతున్నాం. ఈ విషయాలు మనకు తెలియకపోతే ఎప్పట్లానే అలా జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు తెలియచేస్తున్నారంటే ఈ భూమి మీద ఒక పని కొరకు దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకంగా ఈ రక్షణానుభవంలో మనల్ని నడిపిస్తూ మనకి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ప్రతిదాన్ని చాలా విపులంగా, చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలియక ఎంతోమంది అజ్ఞాన దశలో ఉన్నారు. కానీ దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు మన అనుదిన జీవితంలో, మన మనుగడలో, మన చుట్టూ ఉన్న వారి విషయంలో కానీ, దేవుని పనిలో కానీ, సమాజంలో కానీ, బంధువుల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఎప్పుడైనా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం కూడా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా, బాధ్యత లేని వారంగా ఉండకుండా ఒక బాధ్యత కలిగిన వారంగా ఉంటే గనక
దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి మన తర్వాత మన పిల్లల పిల్లలు కూడా మనం చేసిన మేలు యొక్క ప్రతిఫలం వారు కూడా అనుభవించేటట్లుగా దేవుడు ముద్రిస్తారు. వాక్యం చెప్తున్న సత్యం, నీతిమంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులగుదురు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. యథార్థవంతుడగు వంశపు వారు దీవించబడుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో నీతి, యథార్థత, దేవుని యందలి భయము, భక్తి, వాక్యానుసరమైన జీవితం ఉంటే గనక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు సంపాదించింది ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నువ్వు సంపాదించింది ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి ఎప్పుడైనా సహాయపడిందా? నువ్వు సంపాదించింది దేవుని పని కొరకు ఎప్పుడైనా ఉపయోగపడిందా? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన జీవితంలో మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మేలు చేయటం కొరకు, అది మాట సహాయమైనా, ధన సహాయమైనా, చేతి సహాయమైనా, ఖచ్చితంగా మనం స్పందించాలి. అలా స్పందించినప్పుడు జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది, సత్క్రియల జాబితాలో మన పేరు రాయబడుతుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ మనకు ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఈ ఓబద్య ఎవరు అని అంటే ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు, సూపర్వైజర్. ఈ ఓబద్య యెజబెలు, ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు ప్రవక్తల్ని, దైవ సేవకులందరినీ నిర్దాక్షిణ్యంగా సంపిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య ఎవరి దగ్గర ఉన్నాడు? ఆహాబు ఇంట్లో రాజగృహంలో ఉన్నాడు. యెజబెలు ఉన్న ఆ గృహంలోనే ఉన్నాడు. యెజబెలేమో దైవ సేవకులందరినీ సంపించేస్తుంది, ప్రవక్తలను సంపిస్తుంది. అదే ఇంట్లో ఉన్నటువంటి ఓబద్య ఏం చేస్తున్నాడు? కొంతమంది దైవజనుల్ని, అనగా 100 మందిని అనగా 50 మందిని ఒక గుహలోనూ, ఇంకో 50 మంది ఇంకో గుహలోనూ అలా పెట్టి వారిని పోషిస్తూ వచ్చాడంటండి. తనకెంత ప్రమాదం అది! నేనేమో దైవజనులందరినీ చంపుతుంటే నువ్వు దాస్తావరా అని ఒకవేళ నిజంగా ఆమెకు తెలిసిందనుకోండి, అతనికి ఎంత ప్రమాదం! ప్రమాదం వచ్చినా పర్వాలేదు, నాకు అవకాశం ఉన్నంత వరకు, ఇది తెలియనంత వరకు నేను చేయవలసినటువంటి సహాయం నేను చేస్తాను. 100 మందికి, కనీసం 100 మందికి నేను సహాయం చేస్తే ఆ పుణ్యం, ఆ ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి తప్పకుండా తరతరాలు ఉంటుందని చెప్పి అతడు ఈ 100 మందికి సరిపడ ఆహార పదార్థాలు ప్రతిరోజు సీక్రెట్గా పంపిస్తున్నాడంటే ఇది ఎంత సాహసంతో కూడిందో తెలుసా? 100 మందికి పంపించాలంటే మెటీరియల్ అది ఎలాగోలా తెలిసిపోతుంది. ఏదో 10 మంది కొనుక్కోండి, సింపుల్గా పట్టుకెళ్ళిపోవచ్చు. 100 మందికి ఈ ఫుడ్ పట్టుకెళ్ళాలంటే భారీ మొత్తంలో పట్టుకెళ్ళాలి. అది ఎవరో ఒకరికి డౌట్ వస్తుంది, చెప్పేస్తారేమో రాజు ఇంటి వారికి అని అనుకోలా. నేను చేయవలసిన సహాయము నేను బ్రతికున్నంత వరకు చేస్తాను. ఒకవేళ నాకేమైనా అపాయం వచ్చి నన్ను చంపేస్తారా? చంపేని, దైవజనులతో పాటు నేను కూడా చేస్తా అనుకున్నాడు అంతే. ప్రియులరా, ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? నువ్వు చేసే సహాయం, నువ్వు చేసే మంచి పని, నువ్వు చేసే మేలు మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎవరికి చేసినా అది అర్హత ఉన్న వారికి నువ్వు సహాయం చేయగలిగితే, ఇబ్బందుల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేయగలిగితే, చాలామంది ఎవరికి చేస్తారో తెలుసండి? కోటీశ్వర్లకి సహాయం చేస్తారు. ఎవరికి? కోటీశ్వర్లకి. నువ్వు కోటీశ్వర్లకి సహాయం చేయకపోయినా దేవుడు అడగడండి. నీ కళ్ళ ముందు సామాన్య ప్రజలైనా, దైవజనులైనా ఇబ్బంది పడుతున్న వారికి నువ్వు సహాయం చేస్తే ఆ సహాయాన్ని దేవుడు తన జ్ఞాపకార్థ గ్రంథంలో రాయిస్తారు. నీ కళ్ళ ముందేమో శ్రమ పడుతున్న వారు కనపడతారు, కానీ నువ్వు ఎవరికి చేస్తావు?
గొప్ప కోసం ఎవరికో చేస్తావు. దేవుడు దాన్ని కూడా ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. అది కూడా నీకు పాపమే. అందుకే ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందామా. ప్రభువా, ఈరోజు నేను ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఏం అవసరమో, ఎవరికి ఏ సహాయం చేయాలో నాకు తెలుసు, కానీ నాకెందుకులని దాటిపోయి తప్పించుకొని నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాల తరబడి ఇంతవరకు నేను చేయంది ఇక నుంచి ప్రారంభిస్తాను. మీకు మంచి విషయం చెప్పమంటారా? అవసరమైతే ఇంతవరకు నువ్వు చేయలేదు కనుక నీ ఇంటిలో ఏదైతే ఉపయోగం లేని వస్తువులు ఉన్నాయో, చూడండి, పెద్ద పెద్ద గుండుగులు ఉంటాయి, ఎందుకు ఉపయోగపడవాయి? నువ్వు ఎప్పటికీ తీసే ఉద్దేశం లేదు. అవి ఎంతకాలమైనా అలా బూజు పెట్టేసి, మసి పెట్టేసి, గారి పెట్టేసి, సంవత్సరం దానికి ఒక పని మరలా తోమటం. ఇరిగిపోయిన బంగారు వస్తువులు కానీ మూలన పెట్టేసిన పైన పెట్టేసి ఊరకే ప్రతి సంవత్సరం వాటికి మరలా నువ్వు పని మనిషివి. అవన్నీ తోమటి, ఇవన్నీ ఎందుకు? అమ్మీ పడేసి నువ్వు ఏమేం చేయాలో, మంచి పనులు చేయాలో ఒక మంచి ఆలోచనకు రా కదా. అక్కడక్కడ కొన్ని వ్యర్థమైనవి ఉండిపోతాయి, నీకు ఎందుకు ఉపయోగం కాదు. ఎన్ని సంవత్సరాలైనా అలాగ ఉంచేతావు. నువ్వు ప్రార్థన చేయ, ప్రభువా, ఏదైతే ఇతరులకు ఉపయోగపడుతుందో, మీ సేవకు ఉపయోగపడుతుందో అవన్నీ నేను నాయన ఊరకే దాచుకుని మురగబెట్టి, నాకు అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో, అది ధనమైన, బంగారమైన, వస్తువైన, వాహనమైన, ఏదైనా అవసరమైన ప్రతి కార్యానికి నేను వాటిని ఉపయోగిస్తాను ప్రభు అని దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. అవసరమైతే మీకు అవసరం లేని పొలం ఉన్నా, అవసరం లేని స్థలం ఉన్నా, అవసరం లేని బిల్డింగులు ఉన్నా అమ్మేసి మరి దేవుని సేవలోను పేదలకి మీరు సహాయం చేయటం నిజంగా మీరు చేయగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అవసరం లేకపోయినా కొని పెట్టేసావు కదా కొన్ని, అవన్నీ దేవుని కొరకు ఉపయోగించు, పేదల కొరకు ఉపయోగించు. నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్న వారికి, దినదినము గండంగా ఏమైపోతుందని భయంతో, బాధతో, వేదంతో గడుపుతున్న వారు, నీకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయి. తప్పకుండా నీకేది తక్కువ లేకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. మీకు ఏది మంచిదని దేవుడు మాట్లాడారో ఆ ప్రతిదీ చేయండి దేవుని బిడ్డ. నీకు ఇది నిజమే కదా అని అనిపిస్తేనే చెయ్యి. దీంట్లో బలవంతం ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకో. థ్యాంక్ యూ లార్డ్.